शिमारू के नए वीडियोस के लिए सब्सक्राइब कीजिए और बेल आइकन को दबाना न भूलें। ఒక నిమిషం. ఇదిగోండి, పాలు తాగండి. ఇది తాగితే మీ బలం ఇంకా పెరిగి సంతోషంగా ఉంటుంది. ఏంటి పంతులు గారు, ఎప్పుడు చూసినా చెడ్డ విషయాలే చెప్తున్నారు. ఇంతవరకు నాకు ఒక అమ్మాయిని చూడలేకపోతున్నారు. మరి నెల నెల మీకు ఎందుకు అంత డబ్బు ఇస్తున్నాను? త్వరగా నేను పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయిని చూపిస్తారనే కదా. ఒక విషయం బాగా వినండి, ఒంటరిగా చావడానికి ఇష్టపడట్లేదు. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నాకు ఒక మంచి అమ్మాయిని చూడండి, తర్వాత మీరు అడిగిన డబ్బు నేను ఇస్తానులే. సరే, ఉంటాను. ఏంటిది, సిటీలో మంచి అమ్మాయిలే లేరా? పెళ్లి చేసుకొని కాపురం చేద్దామంటే ఒక మంచి అమ్మాయి దొరకట్లేదు. హలో, అవునండి, శ్యామ్ నారాయణనే మాట్లాడుతున్నా. చెప్పండి. అవునవును, పెళ్లి చేసుకోవడానికి పిల్లల్ని వెతుకుతున్నా. అలాగా, ఒక చిన్న అమ్మాయి ఉందా? అవునండి, అవును. సంబంధాన్ని మాట్లాడుకోవడానికి వెంటనే మీ ఇంటికి వచ్చేస్తా. సరేనండి, సరే సరే. నమస్తే నమస్తే. నాన్నగారు నా పెళ్లికి అమ్మాయిని వెతుకుతున్నట్టున్నారు. దేవుడా, నా ప్రార్థనను నువ్వు విన్నావయ్యా. నేను నీ గుడికి 100 కేజీల లడ్డూని ప్రసాదంగా ఇస్తా. నాన్న, నా కోసం అమ్మాయిని వెతుకుతున్నారా? నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. మీరు చెప్పినట్టే చేశారు. బాబు, నువ్వేదో తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ పెళ్లి గురించి మాట్లాడట్లేదు. నేను పెళ్లి చేసుకుందామని అమ్మాయిని వెతుకుతున్నాను. నాన్న, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీకు పిచ్చి పట్టిందా ఏంటి? ఇంట్లో వయసుకు వచ్చిన కొడుకులు ఒకటి ఉన్నాను, వాడికి పెళ్లి చేయాలి అనిపించట్లేదు మీకు? మీరు మీ పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ఎలా ఇలాంత ఆలోచిస్తున్నారు మీరు అసలు? ఇలా చూడు బాబు, నీ కోపంలో న్యాయం ఉంది. కానీ నీ గురించి నువ్వు ఆలోచించుకోవడానికి ముందు మీ నాన్న గురించి నువ్వు ఆలోచించాలిగా. నీకు 5 ఏళ్లప్పుడు మీ అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. నేను ఒంటరిగానే నిన్ను పెంచి పెద్ద చేశాను. అప్పుడు నా దగ్గర నా సంతోషాన్ని నెరవేర్చుకోవడానికి నాకు టైం లేదు. కానీ ఇప్పుడు నా జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను. ఇక ఈ బోర్ కొట్టే ఈ లైఫ్ని ఒంటరిగా బతకలేకపోతున్నా. అందుకేనయ్యా పెళ్లి చేసుకుంటున్నాను. ఇక మీ నాన్నకు ఒక కుటుంబం ఏర్పడుతుందని నువ్వు సంతోషించాలయ్యా. తర్వాత నాకు ఒక పెళ్ళి అయిపోయిందనుకో, నేను నీకు ఒక మంచి అమ్మాయిని వెతుకుతాను. లేదు నాన్న, మీరు నా కోసం ఏ అమ్మాయి వెతకాల్సిన అవసరం లేదు. మీరు పని చేయండి. మీరు వయసైన కాలాన్ని బాగా ఎంజాయ్ చేయండి. వయసైన కాలంలో మీది నాది పరువు మొత్తం సొసైటీ తీసేయండి. బాబు, విను. వీడికి నేను అర్థమయ్యేలా తర్వాత చెప్తానులే. ముందు నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చూసొస్తాను.
మీ పేరేంటి? అది శివాని. మా కూతురు అలాగే మహాలక్ష్మిలాగా ఉంటుంది. తిని ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అవునవును, నిజమే. మీ అమ్మాయిని చూస్తుంటేనే తెలుస్తుంది. ఈ కాలంలో డబ్బు కట్నం లేకుండా ఎక్కడండి పెళ్లి జరుగుతుంది? మా అలాంటి సామాన్య మనుషులకి అలాంటివన్నీ ఇవ్వటం కుదరదు కదా. ఒకవేళ వాళ్ళకి అమ్మాయి నచ్చినా ఆ పెళ్లి ఆగిపోతూ ఉంటుంది. తర్వాతే నేను మీ గురించి విన్నాను. డబ్బు కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాం అని చెప్పారంట. అంచేత మేము నిర్ణయించుకున్నాం మా కూతుర్ని మీకే ఇచ్చి పెళ్లి చేయాలని. మీ వయసేవి మాకు పెద్ద ప్రాబ్లం లేదు. మాకు ఈ సంబంధం బాగా నచ్చింది. మరి మంచి కార్యం కోసం టైం ఎందుకు వేస్ట్ చేయాలి? ఇది ఒక చిన్న బహుమతి మీరు అనుకోండి. ప్రేమతో ఇస్తున్నారు, వద్దు అని అనలేం కదా. శివాని, ఏది నీ చేయి చూపించు. ఈ రోజు నుంచి మా కూతురు మీ సొంతం. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందామో మీరే చెప్పండి. ఈ పెళ్లి జరగదు. ఇది ఎవరు? వీడు శివాని పెద్దన్నయ్య దుర్గేష్. శ్యామ్ నారాయణ్ సార్ నిజంగానే మంచి ఆయన. మీ చెల్లి సంతోషంగా ఉంటుంది. ఎలా సంతోషంగా ఉంటుంది తనతోటి? మీరేం మాట్లాడుతున్నారమ్మా? మనం పేదవాళ్ళే కాదంటలేదు. ఇంత చిన్న అమ్మాయి నా ముసలాడికి పెళ్లి చేయడం నీకు ఎలా మనసు వచ్చింది? నా చెల్లికి అన్యాయం జరుగుతుంది నీకు చూస్తూ ఊరుకోలేను. నువ్వు చేసేది అన్యాయం. ఈ మంచి సంబంధాన్ని చెడుపుతున్నావు. మీ చెల్లి ఈయంతో సంతోషంగా జీవిస్తుంది. నువ్వెందుకు అర్థం చేసుకోవు? ఇలా చూడండి దుర్గేష్ గారు, నేను మీ చెల్లెల కన్నా వయసులో పెద్దవాడినే. కానీ ఈవిని సంతోషంగా చూసుకుంటా. ప్రపంచంలోని అన్ని సంతోషాలు ఇస్తా. దేవుని దయ వల్ల నా దగ్గర అన్నీ ఉన్నాయి. డబ్బు, పరువు, ప్రతిష్ట అన్నీ ఉన్నాయి. ఒకే ఒక కొరతే, నాకు తోడు లేదు. ఇక మీ చెల్లెల కన్నా మంచి తోడు నాకు ఇంకెక్కడా దొరకదు. నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోండి. మీరేం కావాలంటే చేసుకోండి, కానీ నాకు ఈ పెళ్లిలో ఇష్టం లేదు. చూడండి శ్యామ్ నారాయణ్ సార్, వాడి మాటలు మీరేం పెద్దగా పట్టించుకోకండి. వాడి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అని మీరు చెప్తే చాలు. ఈ రోజే, ఇప్పుడే. అది ఇప్పుడేనా? ఇప్పుడెలా? చూడండి, మీరు దిగులు పడాల్సిన పనే లేదు. నేను పంతులు గారితో మాట్లాడాను. ఆయన అన్ని ఏర్పాట్లు చేసేసాడు. మీరు మీ తరపున ఏర్పాట్లు చేసుకోండి చాలు. తర్వాత మంచి కార్యానికి టైం వేస్ట్ చేయకూడదు. నేను మిమ్మల్ని గుడిలో కలుస్తాను. సరే. నమస్తే. నమస్తే. నగలు బాగా వెయిట్ అనుకుంటా. ఖరీదు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగానే ఉంటుంది. ఈ ముసలోడు బాగా ఇరుక్కున్నాడు అనుకుంటాగా. కొన్నిసార్లు నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తావు. ఏ రోజైనా ఇరుక్కుంటాను తెలుసా? అదంతా ఏం కాదులే బంగారం. ఈ దుర్గేష్ ప్లానింగ్ ఎప్పుడన్నా ఫెయిల్ అవుతుందా చెప్పు? సరే చెప్పు, ఈ గాజులు ఎలా ఉన్నాయి? సరే, తర్వాత ప్లాన్ ఏంటి? అదే, తిని ఇక్కడి నుంచి ముందు పెళ్లి చేసుకుని వెళ్ళనివ్వండి. కానీ ఈసారి కొంచెం వేరేలా చేయాలి. అదేంటి? అంటే ఇంతవరకు మనం ఫస్ట్ నైట్లో ఇంట్లో దొంగతనం చేసుకుని వచ్చేవాళ్ళం. హా, కానీ ఈసారి అలాంటిది ఏది వద్దు. ఎందుకంటే శ్యామ్లాల్ దగ్గర చాలా డబ్బులున్నాయి. పెళ్లి తర్వాత తన దగ్గర ఎక్కడెక్కడ డబ్బులు నేను చెప్తాడు నీకు. తర్వాత సందర్భం చూసి డబ్బులు మొత్తం దొంగతనం చేసి బయలుదేరిపోతా అక్కడ నుంచి. అయితే సరే, నువ్వు త్వరగా తయారవ్వు. ఆ ముసలుడు గుళ్ళో ఉంటాడు. మనం మిగతా ఏర్పాట్లు చూసుకుంటాం. ఏం ఆలోచిస్తున్నావు శివాని? రా లోపలికి రా. నీకు తెలుసా, ఇంత పెద్ద ఇంట్లో నేను నా కొడుకు రవి మాత్రమే ఉంటున్నాం. ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, ఇక మన కుటుంబం సంపూర్ణం. కానీ మీ అబ్బాయి రవి ఎక్కడా? ఇదిగో పిలుస్తాను. రవి, రవి బాబు. అరే వా, మొదటిసారిగా ప్రపంచంలో ఇలాంటి ఒక తండ్రిని చూస్తున్నా. వయసుకు వచ్చిన కొడుకుకి పెళ్లి చేయడానికి అమ్మాయి దొరకలేదు, కానీ తండ్రి పెళ్లి చేసుకుని
ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చాడు. నీకు సిగ్గు లేదా ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నావు? సిగ్గు మీకెయ్యాలి నాన్న. మీ కూతురు వయసులో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చారు మీరు. రవి, నోర్మోయ్, ఇంతకు మించి ఒక మాట మాట్లాడావో అంతే. ఏం చేస్తారు మీరు? నిజం చెప్తే మీకు చేదుగా ఉందా? మీరిద్దరు కాస్త ప్రశాంతంగా ఉంటారా? మీరు ఇలా గొడవ పడ్డా నేను చూడలేకపోతున్నా. శివాని, నీకు అర్థమైందిగా, రవికి పెళ్లి చేయడానికి ఒక మంచి అమ్మాయి దొరకలేదు. అందువల్ల నేను పెళ్లి చేసుకోవడం వాడికి నచ్చలేదు. అందుకే ఇలాగా మాట్లాడడం ప్రారంభించాడు. నేను వచ్చేసాను కదా, మీరింక బాధపడకండి. మన ఇద్దరం కలిసి రవికి ఒక మంచి అమ్మాయిని చూద్దాం. ఇదే నాకు కావలసిందంతా. రా, మన రూమ్కి వెళ్దాం. ఇవాళ మనకి మొదటి రాత్రి. శివాని, ఇది చూడు, నీకోసం స్పెషల్ గిఫ్ట్. అరే, ఇది చాలా బాగుంది. అందంగానే ఉంది, కానీ నీకన్నా అందమేమీ కాదు. ఒక నిమిషం. ఇదిగోండి, ముందు ఈ పాలు తాగండి. మీ ఎనర్జీ డబుల్ అవుతుంది. దాని మించిన సంతోషం దొరుకుతుంది. నువ్వు ఇస్తున్నావని నేను తాగుతున్నాను. ఇదిగో, తాగేశాను. ఏమైంది? కళ్ళు తెరవండి బత్తగారు. నేను పాలల్లో కలిపిన మందు పవరే వేరు. పాలు తాగిన వెంటనే మనిషి పవర్ అనేది పూర్తిగా పోతుంది. ఇతను సెట్ అయ్యాడు. చూద్దాం అలమార్లో ఏం పెట్టాడో అని. ఇలా చూసావా, నేను సంపాదించింది ఎంతుందో చూడు. దీని సంగతి మనం తర్వాత చూసుకుందాం. ముందు నీతోటి ఫస్ట్ నైట్ చేసుకో నీకు. సరే, ఇది చూడు. ఇందులో ఏముందో చెప్పు. ఏముంది? నా మొహాన్ని చూసినందుకు బహుమతి. నేను దీని ఫోటో తీసి పెడతాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దీని డూప్లికేట్ చేయించుకుని తీసుకురా. దీన్ని ఒరిజినల్ తో మార్చేద్దాం. ఓహో, ఎలా ఉంది మాస్టర్ ప్లాన్? సూపర్. మీరు హాయ్, నీకేనా కావాలా? లేదు, ఊరికే అలాగొచ్చాను. యాక్చువల్లీ నేను కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉన్నాను. నేను నాకు గత 4 సంవత్సరాలుగా అమ్మాయిని వెతుకుతున్నాను. ఎన్ని ఊర్లు, ఎన్ని వీధులు, ప్రతి ఏరియా వెతికాను. చాడ్లీ అసలు అమ్మాయి దొరకలేదు. అచ్చరే, మా నాన్నకి మీరెలా దొరికారు? అది కూడా ఎలా? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? అలా ఏం లేదు, ఊరికే అడిగాను అంతే, తెలుసుకుందామని. ఈ
ఇప్పుడే కొద్ది నెలల ముందు మేము ఈ ఊరికి షిఫ్ట్ అయ్యాం. నేను అడగలేదు, కానీ మీరే చెప్పేశారు. అవును, మీది ఏ ఊరు అసలు? అంటే మీ కుటుంబం, మీ పూర్వీకం? ఆ, మేం మధురాకి చెందిన వాళ్ళం. అరే సూపర్, మధుర నుంచా? మీకు తెలుసా, మధురలో నాకు బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. మధురలో ఎక్కడా? మీ నాన్న టీ కోసం వెయిట్ చేస్తున్నారు, నేను ఆయనకి ఇచ్చేస్తాను. టీ. నేను నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను. నిన్న రాత్రి నాకేమైందో అర్థం కావట్లేదు. ఫస్ట్ నైట్లో త్వరగా నిద్రపోయాను. కొన్నిసార్లు త్వరగా టైర్డ్ అవడం వల్ల నిద్ర వచ్చేస్తుంది, కానీ పర్వాలేదు. కానీ ఈరోజు రాత్రి నేను వేస్ట్ చేయనులే. ఈ డబ్బులు చౌహాన్ సార్ ఇచ్చారు. ఆయన మీకు 2 లక్షలు ఇవ్వాలి కదా, అది ఇచ్చేశారు. ఇందులో ₹1,00,000 ఉన్నాయి. ఇంకో 1,00,000 ఎక్కడా? మిగతా 1 లక్షని నేను ఉంచుకున్నాను. పెళ్లిలో బ్రోకర్కి ఇవ్వాలి కదా, అప్పుడే కదా నాకు త్వరగా అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. నీకు పోయిన వారమే కదా ₹1,00,000 ఇచ్చాను. ఇలాగా డబ్బు ఇస్తూ ఉంటే ఇక నా పని అంతేలాగుంది. ఇప్పుడు ఈ డబ్బులు వేస్ట్ చేయడం వల్ల ఏం అవ్వదు కదా. ఇలా చూడు, నీ తలరాతలో ఒక అమ్మాయి రాసి పెట్టుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. నేను దొరికినట్టుగా మీ నాన్నకి. నువ్వేంటి నా మొహం చూస్తున్నావు? ఆ డబ్బు తీసుకొచ్చి ఇవ్వు. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచే మీరు మాట్లాడే విధమే మారిపోయింది. శివాని, అలమారాలో పెట్టింది. నేను బయటికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను. అరే రండి 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 రండి. నన్ను క్షమించండి బావా. భగవంతుడు లాంటి మిమ్మల్ని నేను తప్పుగా మాట్లాడాను. దుర్గేష్ గారు, నేను మిమ్మల్ని క్షమించాలంటే మీరు నన్ను కౌగిలించుకోవాలి. అమ్మా, అన్నయ్య, మీరు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. ఎలా ఉన్నారు? బాగున్నాను. మొదటిసారిగా మన నుంచి ఇంత దూరం వచ్చావు కదా, రా అన్న దగ్గరికి రా. ఒక అన్న చెల్లెల్ని గిలాగా కౌగిలించుకుంటాడు. వీళ్ళని చూస్తే నా అన్న చెల్లిలా కనపట్టలేదే, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లాగా ఉన్నారే. శివాని, మీ అమ్మగారిని అన్నయ్యని రూమ్కి తీసుకెళ్ళు. అక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి. సరే రండి అన్నయ్య. రా అమ్మా. త్వరగా డూప్లికేట్ నగలివ్వండి, త్వరగా. నెక్లెస్ మాత్రమే లేక క్యాష్ ఉందా? ఈ రోజు ఆ ముసలోడు నాకు 2 లక్షలు ఇచ్చాడు. అంటే అందులో 1,00,000 నాకిచ్చేసే. ఒకవేళ అనుమానం వస్తే? అరే డబ్బులు ఇచ్చే తర్వాత ఏదో ఒకటి చెప్పుకో నువ్వు. దీన్ని నేను చూసుకుంటాను. ఏమైంది? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, ఊరికి అలా వచ్చాను చూడ్డానికి. వీడి ముసలివాడి కొడుకు రవి చాలా పొగరు, చాలా పొగరు. రోజంతా పోలీస్ లాగా నన్ను చూస్తూనే ఉంటున్నాడు. ఎప్పుడు నా దగ్గర ప్రశ్నలు అడుగుతున్నాడు. నువ్వు బాధపడకు, ఇదంతా కొన్ని రోజుల వరకే. ఆ తర్వాత మనం ఎస్కేప్ అయిపోతాం. అయితే సరే, మేము వెళ్ళొస్తాం.
అరే ఎందుకని ఇంత తొందరపడుతున్నారు? భోంచేసి వెళ్ళండి. అరే లేదు బావగారు, ఇంకొక రోజు వస్తానండి. ఇప్పుడు కాస్త పని ఉంది మాకు. సరే. ఆగండి. ఈ డబ్బాలో ఏముంది? బాబు రవి ఏమంటున్నావు? కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. ఈ డబ్బాలో ఏముందో నేను చూడాల్సిందే. స్వీట్ బాక్స్లో స్వీటే ఉంటుంది కదా బాబు. అదేంటంటే దేవుడికి మొక్కుకున్నాను, నా కూతురికి బాగా పెళ్ళైతే అమ్మోరికి ప్రసాదం ఇస్తానని. ఆ ప్రసాదమే ఇది బాబు. మేమిప్పుడు గుడికే వెళ్తున్నాము. అలాగా? అలా అయితే ఇందులో ఏ స్వీట్ ఉందో నేను చూడాల్సిందే. ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? మీ కొడుకు ఎందుకు మా అమ్మ మీద అనుమానపడుతున్నాడు? శివాని, అది ఇందులో అనుమానించడానికి ఏముంది నాన్న? ఇందులో స్వీట్ ఏమున్నాయన్నారు, ఏమున్నాయో చూడాలని ఆశపడుతున్నాను. ఏం మీరు నాకు చూపించరా? ఇటు చూపించండి, నేను చూస్తాను ఏముందని. చూసావా, ఇప్పుడు ప్రశాంతంగా ఉందా? మేం పేదవాళ్ళమే, కానీ దొంగవాళ్ళం కాదు. మా అబ్బాయి తెలియక అలా మాట్లాడేశాడు. దయచేసి మీరు క్షమించండి. ఆ క్షమాపణ అడగొద్దు, మేమేం తప్పుగా అనుకోలేదు. సరే అయితే మేము వెళ్ళొస్తాం, పద. శివాని, శివాని, అరే నేను చెప్పేది విను. ఈ ముసలోడు కొడుకు రవి ఉన్నాడే, ఆ అనుమాన పక్షి. మనం దొరికిపోయి ఉంటే వీడి వల్ల అన్ని నాశనం అయిపోయి ఉండే. మా వాడు పొద్దున్న రూమ్కి వచ్చాడు కదా, అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను స్వీట్ డబ్బా నుంచి నెక్లెస్ తీసి లడ్డూలు పెట్టేశాను. సరే విని, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. పద. ఏమైంది? ఏం చూస్తున్నారు? శివాని, నీకు నిన్న 2 లక్షలు ఇచ్చాను కదా, నువ్వు అది ఎక్కడ పెట్టావు? ఇక్కడే కదా పెట్టాను. సరిగా చూడు. ఇక్కడే పెట్టాను. ఏమైపోయిందో తెలియట్లేదు. దొరకలేదా? లేదు. ఒకవేళ ఎవరికైనా ఇచ్చుంటారు. నువ్వు ఏమంటున్నావు? ఎవరికి ఆ డబ్బు ఇచ్చుంటారు? అది ఆమె చెప్తుంది నాన్న. ఈరోజే కదా మీరు డబ్బులు ఇచ్చారు తన దగ్గర. ఈరోజే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు కదా. ఇవాళ డబ్బులు కూడా కనపడలేదు. మీరు తెలివిగల వాళ్ళు అర్థం చేసుకుంటారనుకుంటానన్న. ఉదయాన్నే వీడు మా కుటుంబం వల్లే అనుమానించాడు. ఇప్పుడు నా పైన దొంగతనం అడ్డకడుతున్నాడు. అలా అయితే నీకే డబ్బులు అవసరం అనుకుంటా. నీకే పెళ్లి పిచ్చి పట్టుకుందిగా. ఎవరికి తెలుసు, నీ పెళ్లి కోసం ఆ బ్రోకర్కి ఇచ్చావేమో. నాన్న, ఎవరైనా సొంత ఇంట్లో దొంగతనం చేస్తారా? నేను చెప్పేది వినండి. మీరు ఇతని రూమ్ కూడా చెక్ చేయండి. అప్పుడు ఏది నిజమో అబద్ధమో తెలుస్తుంది. నాన్న, మీరు రండి, మీరు రండి. పద. పదండి, రండి రండి రండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. మొత్తం మొత్తం గది మొత్తం చూడండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూడండి, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. నన్ను అనుమానిస్తున్నారు. ఇప్పుడు సంతోషమా? అతని బెడ్ కింద చెక్ చేశారా? ఇదేంటి? ఈ డబ్బే నేను శివానికి ఇచ్చింది. ఇందులో 1,00,000 ఉంది. ఇంకో 1,00,000 రూపాయలు ఎక్కడా? మిగతా 1,00,000 రూపాయలు పెళ్లి చేసుకోవడానికి బ్రోకర్కి ఇచ్చావేంటి? నీ పెళ్లి కోసం అమ్మాయిని వెతకడానికి నీ సొంత ఇంట్లోనే డబ్బు దొంగతనమా?
నానా మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఇచ్చుడు నానా, ఈ డబ్బులు అసలు ఎలా నా రూమ్ లోకి వచ్చి నాకు అస్సలు తెలీదు. ఒకవేళ కావాలని ఎవరన్నా నా రూమ్ లో డబ్బులు పెట్టుండొచ్చు కదా. అనవసరంగా వాగద్దు. దొంగతనం చేసింది చాలక ఇతరుల మీద నింద వేస్తున్నావా? ఇక నీకు ఖర్చులకు కూడా నేను డబ్బు ఇవ్వను. దీనికే చెప్తారు ఒక్క పిట్టకి 2 దెబ్బలని. డబ్బులు తీసింది నేను, కానీ నింద ఇంకొకరి పైన. ఇలా చూడండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. జరిగిందంతా మర్చిపోండి. ఇంకా నువ్వు డబ్బులు దొంగలించాల్సిన అవసరం ఏంటి? డబ్బులు అయితే మీ నాన్న అడగచ్చు కదా, మీ నాన్న ఇస్తారు కదా. ఇకపై ఇలా చేయకు. మీరు రండి, నాతో రండి. రండి. ఈ రోజు ఈ ముసలోడు చాలా మూడుగా ఉన్నాడు. ఈ రోజు ఏదో ఒకటి చెప్పి నేను తప్పించుకోవాలి. చాలా అందంగా ఉన్నావు. ఏమైంది శివాని? ఏంటి బాగానే ఉన్నావుగా? ఏంటో తెలీదు, సడన్ గా తల నొప్పిగా ఉంది. మాత్ర వేసుకో, నొప్పి తగ్గిపోతుంది. లేదు, నేను దీనికంతా మాత్రలు వేసుకోను. కాసేపు రెస్ట్ తీసుకుంటాను. పడుకుంటే ఉదయానికి సరవుతుంది. అరే మాత్ర వేసుకో, అంతా తగ్గిపోతుంది. సరే, మీరు దిగులు పడద్దు. నేను కాసేపు వెళ్ళి పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. శివాని, ఆ అరే ఎక్కడికి వెళ్ళిపోయినా బంగారం? ఇక్కడే ఉన్నాను. ఏంటి విషయం? సంతోషంగా ఉన్నారు? విషయం అటువంటిదే. నా పాత ఫ్యాక్టరీ ఒకటి ఉండేది. హా? దాన్ని అమ్మేద్దాం అనుకుంటే సరైన బేరం రాలేదు. కానీ నువ్వు కాలు పట్టిన వెంటనే దానికి మంచి బేరం వచ్చేసింది. అలాగా? ఎంత కమ్మానో తెలుసా? 70 లక్షలకి. 70 లక్షలా? ఈ బ్రీఫ్ కేస్ ని జాగ్రత్తగా ఉంచు. ఈ డబ్బుతోనే ఇంకో ఫ్యాక్టరీ ప్రారంభించబోతున్నా. అది కూడా నీ పేరు మీదే. ఆ? ఇక నువ్వే ఆ ఫ్యాక్టరీకి యజమానురాలివి. మీకు ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడే రావాలా? హలో, శివాని, ఇలా చూడు, ఒక పెద్ద అమౌంట్ చేతికొచ్చింది. నీకోడు తెలుసా? ఆ ముసలోడు తన ఫ్యాక్టరీని అమ్మేసి 70 లక్షలు ఇచ్చాడు. ఇంకా 70 లక్షలు నా చేతిలో ఉన్నాయి. ఏంటి 70 లక్షలా? ఇకపై ఇక్కడ ఉండడం మంచిది కాదు. తర్వాత ప్లాన్ అంతా చెడిపోతుంది. లేదు, నువ్వు ఒక పని చేయి. ఆ 70 లక్షలు అక్కడ జాగ్రత్తగా పెట్టేసి నువ్వు ఇక్కడికి వచ్చేయి. ఏంటి? నీకేనా బుర్ర పాడైందా? డబ్బులు ఇక్కడ పెట్టేసి ఎలా రాను? చెప్పేది విను ముందు. ఇక్కడ మనకి 2 బకరాలు దొరికారు. వాళ్ళు పెళ్లికి 5 లక్షలు ఇవ్వడానికి తయారైపోయారు. ఇచ్చుడు, ఏదో ఒకటి చెప్పి ఇక్కడికి వచ్చే నువ్వు. ఆ 2 బకరాలకి ఈ రోజు పెళ్లి నిశ్చయం చేద్దాం. ఇంకా ఆ డబ్బులు కూడా వచ్చేస్తాయి. ఆ తర్వాత 70 లక్షలు ఉన్నాయి కదా, ముందు ఇక్కడికి వచ్చేయి. ఆ తర్వాత దాని గురించి ప్లాన్ చేసుకుందాం. సరే, వస్తాను.
అదిరిపోలా. చూడడానికి ఎంత మంచిగా కనపడుతుందో కానీ అలాంటిది కాదు. ఏదో ఒకటి ఉంది. ఇలా చూడండి, ఆ, మా అమ్మ మన కుటుంబ సంతోషం కోసం ఇంట్లో పూజ చేస్తున్నారు. నన్ను రమ్మని చెప్పారు. నేను వెళ్తున్నాను. పూజ అయిన తర్వాత నేను వచ్చేస్తాను. పద నిన్ను వదిలేసి వస్తా. అరే లేదు లేదు, మీరేం టెన్షన్ పడకండి. నేనే వెళ్ళొచ్చేస్తాను. ఏదైనా అవసరమైతే మీకు నేను కాల్ చేస్తాను. ఓకే సరే సరే, త్వరగా వెళ్తున్నాను. వచ్చేయ్. ఉమ్. అరే సార్ కూర్చోండి కూర్చోండి. అసలు ఏం తినలేదండి మీరు. తీసుకోండి తినండి. అబ్బా ఎంత డబ్బు. ఇంకా రేపు వీళ్ళిద్దరు పెళ్లి ఏర్పడితే ఇక్కడికి వస్తారు. హ్మ్. పాపం వెతుకుతూనే ఉంటారు. కానీ ఇదంతా సరే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి? నువ్వేం చేస్తావంటే శ్యామ్లాల్ ఇంట్లో ఉన్న 70 లక్షలు తీసుకుని నువ్వు బయటికి వచ్చి ఉమ్, ఇంటి బయట నీ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఉమ్. ఆ తర్వాత మనందరం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతున్నాం. అదంతా సరే, కానీ నువ్వు ప్లాన్ అంతా సూపర్ గా చేస్తున్నావు. నేనేమనుకుంటున్నానంటే ఈ సంతోషం కోసం మందు తాగుదామా? మా మందు తాగే ఏర్పాట్లు నేను ముందే చేసి పెట్టాను. అదరగొడుతున్నావు అమ్మా నువ్వు. నేను తీసుకొస్తాను. ఆ. నువ్వెక్కడికి వెళ్ళాలి? ముందు మనం షాపింగ్కి వెళ్ళాలి. ఆ తర్వాత నాకు చాలా హీల్స్ కావాలి, ఓకే. బ్యాగ్స్ కావాలి, మ్హూ. బ్రాండెడ్ క్లోత్స్ కావాలి. ఓహో బంగారం అన్ని కొనిస్తానులే. శివాని, 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 శివాని. విచిత్రంగా ఉంది. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది? ఫోన్ కూడా ఎత్తట్లేదేంటి? శివాని, మీ ప్రియమైన భార్య మీకు సున్నం రాసి పారిపోయిందా నాన్న? ఏంట్రా మాట్లాడుతున్నావా?
ఆ శివాని గురించి తప్పుగా మాట్లాడావో నీ అంతు తేలుస్తాను. నేను తప్పుగేం మాట్లాడలేదు నాన్న, నేను చెప్పేదంతా నిజమే. నేను నా కళ్ళారా చూస్తాను తను నిన్న రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం. తను ఒంటరిగా లేదు, తనతో పాటు తన అన్న తన అమ్మ కూడా ఉన్నారు. ఇంకా అది మాత్రమే కాదు, నేను వాళ్ళని ఫాలో చేసుకుంటా కూడా వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఒక బండి ఎక్కారు. ఇంకా వాళ్ళ చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంది నాన్న. ఒకవేళ ఎలా ఉండొచ్చా? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నా శివాని పేరు చెడగొట్టడానికి నీ ఇష్టం వచ్చినట్టుగా కదలుతున్నావు. అలా ఒకవేళ మీ భార్య మీద అంత నమ్మకం ఉంటే మీరు వెళ్ళి చెక్ చేసి చూడండి, మీరు ఇచ్చిన 70 లక్షలు ఉన్నాయా లేదా అని. ఆ తర్వాత ఏది నిజం ఏది అబద్ధం తెలిసిపోతుంది నాన్న. నువ్వు కాస్త ఆగు. పదండి పదండి. రారా, ఏది నిజం ఏది అబద్ధమో ఇప్పుడే తెలిసిపోతుంది. నువ్వు నా శివాని గురించి అబద్ధం ఆడుతున్నావా నిజం చెప్తున్నావో తెలిసిపోతుంది. అరే, డబ్బు మొత్తం ఏమైపోయింది? నా నా డబ్బు బాబు, డబ్బు దీంట్లోనే పెట్టాను రా. నాన్న, డబ్బుని ఇందులోనే రా పెట్టాను. నాన్న, మీ భార్య డబ్బులు తీసుకుని పారిపోయింది. లేదు. ఇంకొక విషయం తెలుసా మీకు? శివాని కాదు, వాళ్ళ కుటుంబం మొత్తం దొంగలే. నాన్న, ఇంకొక విషయం నాన్న, ఆ 1,00,000 రూపాయలు పోయినాయి కదా, అది ఎలాగో తెలుసా? ఒట్టేసి చెప్తున్నా, నేను తీసుకోలేదు నాన్న. తను నా మీద అబద్ధపు నిందేసింది నాన్న. లేదు 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 లేదు, నా శివాని అలా చెయ్యదు, నన్ను అలా మోసం చెయ్యదు బాబు. నాన్న, మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకోండి. జరిగింది జరిగిపోయింది. వాళ్ళు మన నుంచి దూరం వెళ్ళిపోయే లోపల మనం వాళ్ళ మీద వెంటనే పోలీసులు కంప్లైంట్ ఇద్దాం. నా శివాని నన్ను అసలు మోసం చెయ్యదు. నాన్న, అర్థం చేసుకుంది ఏం జరుగుతుందని. మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి తీరాలి, సరేనా? అదేంటంటే మీరు 25 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఇంకా తను మీ ఇంట్లో దొంగలించి పారిపోయింది అంటున్నారా? అవును ఇన్స్పెక్టర్ గారు, మేము శివాని ఇంటికి కూడా వెళ్ళాం. వాళ్ళ ఇల్లు తాళమేసి ఉంది. చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పారు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అని. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియలేదు. మీ దగ్గర మీ భార్య ఫోటో ఏదైనా ఉందా? ఉందండి. ఇదిగోండి సార్ ఆ ఫోటో. ఇంతకు ముందు ఇద్దరు వచ్చి ఈ అమ్మాయి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఇప్పుడే కేసు ఇచ్చారు. శివాని ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరి దగ్గర పెళ్లి కోసమని 5 లక్షలు మోసం చేశారు. కానీ దానికంటే ముందు సిటీ వదిలి వెళ్ళిపోయారు. కానీ ఇన్స్పెక్టర్ గారు, శివాని నన్నే కదా పెళ్లి చేసుకుంది, మరి మళ్ళీ పెళ్లి? ఈ కథ ఏంటో నాకు అసలు అర్థం అవ్వట్లేదు ఇన్స్పెక్టర్ గారు. ఈ కాలంలో ఇలాంటి దొంగలు చాలా మంది ఉన్నారు. పెళ్లి అనే పేరు మీద మిగతా వాళ్ళని దొంగలించున్నారు వీళ్ళు. అలాగే మేము ఈ కేసు ఎంక్వైరీని స్టార్ట్ చేసేసాం. దుర్గేష్ నంబర్ని సర్వేలెన్స్లో పెట్టున్నాం. త్వరలోనే వాళ్ళని కనిపెడదాం. హలో, ఏంటి 10 లక్షలా? ఈ సంబంధానికి మేము ఒప్పుకుంటున్నాం. నేను మీకు ఇంటి అడ్రస్ పంపిస్తాను, మీరు ఈరోజు వచ్చేయండి. సరేండి థ్యాంక్స్. ఆ భగవంతుడి కృప మన మీద ఎక్కువగా ఉంది. సరే, విషయం ఏంటో చెప్పు. పెళ్లి కొడుకు మోగోడంట. వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది, కొడుక్కి అమ్మాయిని వెతుకుతుందంట. ఇంకొక విషయం, 10 లక్షలు ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. 10 లక్షలు? 10 లక్షలా? అయితే సరే, కొత్త మేక నరకటానికి తయారవుదాం. మీ కొడుకు మాట్లాడలేకపోతే ఏమిటి? మా కూతురు అన్నీ అర్థం చేసుకుంటుంది. మాకు ఈ సంబంధం నచ్చింది.
మీరు కూతురికి ఏమన్నా ఇచ్చి నిత్యం చేసుకోవాలంటే చేసేసుకోండి, మాకు సంతోషమే. మాకెవరికి ఎలాంటి ఇబ్బందులు లేవు. అరే ఏంటి ఆటలు? ఆట కాదు, ఇది హ్యాండ్ కప్స్. ఇది పెళ్లికి బహుమతి. వీళ్ళు మా డిపార్ట్మెంట్కి చెందినవారు. మిమ్మల్ని పట్టుకోవడం కోసం మేము వీసిన వల ఇది. ఇంకా మీరు కూడా సులభంగా చిక్కుకుపోయారు. మిగతా వాళ్ళని మోసం చేసే బిజినెస్ని ఎన్ని రోజులుగా చేస్తున్నారో చెప్పండి. చెప్పు. ఈ ఇన్స్పెక్టర్ సార్, నా పైన తప్పేం లేదు. దుర్గేష్ వాళ్ళమ్మ ఏం చెప్పారో అదే నేను చేశాను. అయితే ఈవిడ మీ అమ్మ కాదు, దుర్గేష్ వాళ్ళ అమ్మనా? అవును. అవును ఇన్స్పెక్టర్ సార్, దుర్గేష్ నా కొడుకే. పైగా శివాని ఒక అనాథ. నేనే పెరిగి పెద్ద చేశాను. ఆ తర్వాత మేము పెళ్ళి అన్న ఒక పేరుతో డబ్బులు దొంగిలించి బిజినెస్ స్టార్ట్ చేశాము. నువ్వు ఏదైనా చెప్తావా? లేదంటే చెప్పేలా చెయ్యనా? మర్యాదగా చెప్పు. సార్ 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 నేను నిజం చెప్పేస్తాను సార్. సార్ మేము పెళ్ళి కాని వాళ్ళని చూసి మోసం చేసి డబ్బులు సంపాదిస్తాం. అలాంటి వాళ్ళకి మేము వల వేస్తాం. అలాంటి వాళ్ళకి పెళ్ళికి శివాని ఫిక్స్ చేసి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేస్తాం. కానీ సార్ శ్యామ్ నారాయణ సార్ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అందువల్ల మేము వెయిట్ చేసాం. పెద్ద అమౌంట్ దొరికిన వెంటనే అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాను. ఆ తర్వాత శివాని నాకు 70 లక్షల గురించి చెప్పింది. తర్వాత అక్కడ నుంచి డబ్బులు తీసుకుని బయలుదేరిపోయాం. ఒక ఆడదానిగా ఉండి పెళ్లి పవిత్రతను మాత్రమే నువ్వు అసహ్యం చేయలేదు, భార్యాభర్తల పవిత్రతను కూడా నాశనం చేశావు. ఇన్స్పెక్టర్ సార్, ఈ మోసగాళ్లకి ఖచ్చితంగా కఠిన శిక్ష వేయండి. వీళ్ళని తీసుకెళ్ళండి. బాబు, కుదిరితే నన్ను క్షమించయ్యా. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయానయ్యా. పర్లేదులే నాన్న, మీరండి.